పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామంలో 10ఏళ్ల ఆన్య తన అమ్మమ్మ కమలతో నివసించింది. ప్రతి ఉదయం ఆన్య పాఠశాలకు చెప్పుల్లేకుండా 3 కిలోమీటర్లు నడిచి వెళ్లేది. ఆమె చెప్పులు చాలా కాలం క్రితం చిరిగిపోయాయి మరియు కొత్తవి కొనడానికి కుటుంబం వద్ద డబ్బు లేదు. కాని ఆన్య ఎప్పుడూ ఫిర్యాదు చెయ్యలేదు. ఆమె నేర్చుకోవడానికి ఇష్టపడింది. ఒక వర్షపు రోజు ఆన్య బురదగా చల్లగా ఉన్న పాదాలతో తరగతి గదిలోకి ప్రవేశించినప్పుడు ఆమె ఉపాధ్యాయురాలు శ్రీమతి మెహతా గమనించింది. ఆ రాత్రి శ్రీమతి మెహతా చెప్పులు కుట్టే తన భర్తతో మాట్లాడింది. నిశ్శబ్దంగా వారు ఆన్య పరిమాణంలో దృఢమైన గులాబీ రంగు చెప్పులు తయారు చేశారు. మరుసటి ఉదయం ఆన్య వాటిని తరగతి గది తలుపు వెలుపల ఒక గమనికతో కనుగొన్నాడు. తన కలలను చేరుకోవడానికి చాలా దూరం నడిచే అమ్మాయి కోసం ఇవి మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండి ఉన్నాయి. ఆమె చెప్పులు లేకుండా శ్రీమతి మెహతా వద్దకు పరిగెత్తి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. అవి పరిపూర్ణమైనవి అని ఆమె గుసగుసలాడుతూ, కాని మీ ప్రేమ ఈ బూట్లు ఎప్పుడూ చేయలేని దానికంటే నన్ను ఎక్కువగా వేడిచేస్తుంది. సంవత్సరాల తరువాత ఆన్య అదే గ్రామంలో ఉపాధ్యాయురాలిగా మారింది. ఆ చెప్పుల అనుభూతిని లేదా వాటిలో నేర్చుకునే పాఠాన్ని ఆమె ఎప్పుడూ మరచిపోలేదు. నైతికత. కొన్నిసార్లు చిన్న దయగల చర్యలు ఒకరి హృదయంలో లోతైన వేళ్లు నాటుతాయి.